విజయవాడ నుంచి వస్తుంది. ఇక్కడ మేమే అమ్ముతాండేది. సుగాలి ముట్లు అమ్ముతాండారు, ఇక్కడ బంగారు పళ్ళు అమ్ముతాండారు. వెంటనే అమ్ముతాలేదు, మమ్మల్ని పట్టుకొని అమ్ముతాండారు. వాళ్ళు వీడియో వాళ్ళంట ఈడ ఎవరు అడిగి అమ్ముతా ఉన్నారు. ఎవరో నేను తమిళనాడు ఎవరో నన్ను తమిళనాడు అంట. మా ఇల్లు ఆకులు ఎంత వీడేనా ఉండేది. ఎందుకు నాకు వ్యాపారం చేసే అర్థం కావాలి. ఫీడ్ అమ్మేదానికి పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు? మీకు వెటర్నరీ డాక్టర్ దగ్గర నుంచి ఫీడ్ అమ్మేదానికి పర్మిషన్ ఇస్తారు, అది తెచ్చుకున్నారా లేదా? టెంపరవరీ ఇచ్చాము. మేడంతో మాట్లాడారా? ఇందిరా మేడం ఇప్పుడు పెట్టి ఒక నెలదా అయింది పెట్టి. ఇంతకుముందు 10 ఏళ్ళుగా నేను డెలివరీ ఇస్తున్నాను. దాంట్లో కూర్చుని డెలివరీ ఇస్తాను. వాళ్ళు ఎవరు నాకు కంప్లీట్ చేయట్లేదు. ఇప్పుడు అంగడిలో ఫీటు 1500, మా కాడ వచ్చి 500 600 మాది 50 కేజీలు. అది రేట్ ఎక్కువ, అది వేసిన కూడా ఏం లేదు. అదే ఏ ఫీడ్ అమ్మాలన్నా కూడా పర్మిషన్ మస్ట్ చూడు కదా. అయితే పర్మిషన్ తీసుకుంటా, పర్మిషన్ ఎవరు ఇవ్వట్లేదు కదా. మరి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి మనం ఇల్లీగల్గా అమ్ముకునేదానికి లేదు కదా. ఇప్పుడు రైతులు ఎవరు చెప్పలేదు, బాగానే ఉంది, ఎవరు కంప్లైంట్ చేయలేదు. కానీ పర్మిషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఊరు కాడ లేదు సార్, ఊరు కాడ లేదు. ఉయ్యాల మెట్లు అమ్ముతున్నారు. మదనపల్లి 45 అంగళ్ళు ఉంది, చిత్తూరులో 15 అంగళ్ళు ఉంది. ఇంతవరకు ఊరు కాడ పర్మిషన్ లేదు. ఎవరికైనా ఉంటే చూపి నేను చూపిస్తాను. ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, తీసుకున్నారు. వేస్టేజ్ సార్, అది వేస్టేజ్. అది దానికంతా పర్మిషన్ ఇంతవరకు ఊరు గుడాకులో 50 అంగళ్ళు ఉన్నాయి, భద్రాంలో 20 అంగళ్ళు ఉన్నాయి. ఇట్లా అంగళ్ళు ఇది పల్మేరులో కూడా మన ఆపక ఇద్దరు ముగ్గురు ఉన్నాం అంతేడా. పల్మేరు గుడాతం చిత్తూరులో అంతా ఫుల్గా ఉంది. ఊరు కాడ పర్మిషన్ లేదు, అది వేస్టేజ్. అది దానికి పర్మిషన్ ఎవరు ఇయ్యరు. అంటే అమ్మకూడదు కాబట్టి ఎవరు ఇయ్యరు. దానికి అమ్మేది అయితే ఎందుకు ఇయ్యరు చెప్పండి. అంతేం లేదు, వేస్టేజ్. ఇప్పుడు ఆవులు కుర్తి పెట్టే నీరు వేస్టేజ్ లాగా మనం అన్నం తింటాము, అన్నం తినేసి కింద ఏం చేస్తాము, వేస్టేజ్ కదా అది. అట్లాంటిది ఇది దానికి సంబంధించింది. బీరు వేస్టేజ్ నుంచి వచ్చినది కదా ఇది. మొక్కజొన్నది బీరే కదా. మొక్కజొన్న, అరటికాయ తొక్కలు అవి మిక్స్ చేసి చేస్తాం. ఏం ఎఫెక్ట్ అంతా ఏం లేదు. అట్లా ఎఫెక్ట్ ఉంటే మేము అమ్ముతామా? ఆవులు రైతులు నన్ను అమ్మిస్తారా? ఆవులు తీసుకుని బొక్కలేసాడు ఇప్పుడు. అట్లా ఎఫెక్ట్ ఉంటే బీర్ భూసా స్టార్ట్ చేసుకోవచ్చు. బీర్ భూసా అన్కన్వెన్షనల్ బ్రీడ్, అది ఎక్కడ రికగ్నైజ్డ్ కాదు. అది అమ్మమ్మని ఎక్కడ కూడా అంగీకారం లేదు, అది అమ్మకూడదు కూడా. అది ఆవులకి మేలు చేసేదానికంటే హాని కలిగేది ఎక్కువ. దీన్ని కంటిన్యూస్గా పెట్టేదానివల్ల ఆవు ఆరోగ్యం నాటికి క్షీణించిపోతుంది. pH లెవెల్ పెరిగి గర్భకోశ వ్యాధులు కూడా సోకుతుంది. పొదుగువాపు, మెయిన్గా పొదుగువాపు ప్రొడక్షన్ డిసీజ్ కూడా స్టార్ట్ అయ్యే ప్రమాదాలు ఉంటుంది. దీంతో రైతులు దీన్ని వాడడం టోటల్గా మానేయాలి.
వాడుకోవాలి. కమర్షియల్ ఫీడ్ ఏదైనా దాణా వాడుకోవాలి, పచ్చిగడ్డి వాడుకోవాలి. టీఎంఆర్ డిపార్ట్మెంట్ నుంచి టీఎంఆర్ సప్లై దాణామృతం సప్లై చేస్తాము, అది వాడుకోవచ్చు. తర్వాత మీకు సైలేజ్ మేకింగ్ కూడా కరువు టైంలో గవర్నమెంట్ నుంచే సప్లై ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. పచ్చిగడ్డి ఎంత అడ్లిప్టం అంటారు, ఎంత కావాలో పర్ డేకి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు పచ్చిగడ్డి పెట్టుకోవచ్చు. డైజెషన్ కోసం వరిగడ్డి కూడా వాడాలి, కంపల్సరీ వాడాలి వరిగడ్డి అనేది. ఈ బీర్పోస అనేది మాత్రం ప్రమాదకరం, దీన్ని వాడకూడదు. రైతు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ రేషన్కి బ్యాలెన్స్డ్ డైట్కి వెళ్ళాలి. వెళ్తేనే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ కూడా మిల్క్లో బాగా వెన్న శాతం కూడా బాగుంటుంది.